దాసన్న ఇంజుర్తో కూర్చొని నాకు కెప్టెన్సీ ఇత్తంటే మురిసిపోయినా గాబిసెగ్గాని ఊపు చూసి ఎట్టైనా 2 నూర్లు వస్తాదనుకున్నా. మ్యాచ్ గెలుద్దామంటే 120 లేదు, ఇడిసి పెడదామంటే 2 నూర్లేం కాదు. ఊరిచ్చి జోపిర్రయ్యో మా నాగిన్లకే కాటేసి పొయ్యిర్రయ్యో మింగిర్రయ్యో. ఫీల్ కావాక తమ్ముడు, ఈ ఇండియా మీద గెలిచాలంటే కావాల్సింది పగ, కసి. వీని గ్యాన్లు గెలిచి మనలో ఉన్న కసిని నిద్ర లేపిర్రితి. ఫైనల్లో చూసుకుందాం. ఏందిలే మీరు చూసుకునేది, మేము చూసేది. నీ యవ్వ ఇంకా కాటేరమ్మ కొడుకు పైలేకి రాలే. వచ్చింటే నా కథ మొత్తం వేరే ఉంటుండే చూడి. నేను లేనిది చూసుకొని మా ఓని గ్యాలను నలపడం కాదువే. ఎందుకుతి, నేను ఆడనందుకే మంచిదయింది. దేవుని దయ వల్ల ఫైనల్కి వచ్చిర్రు. వారిని ఏందే పాండే బై వినిగాన్లు సుత్తునవనే. సుత్తున్న తమ్ముడు, వినిగాలు ఇంతేవే తీటనాన్లు. వినిగాన్లు నాగిన్లకి తక్కువ, వానపాములకి ఎక్కువ అన్నట్టు. యా మాటకా మాట తమ్ముడు, నాగిన్లకు ఊచకోత అంటే ఏందో చూపించినావు. యువరాజన్న స్టూడెంట్ అనిపించుకున్నావు. సూపర్ తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. ఎస్, నిజంగా చూడే దాసన్న, గీ అభిషేక్ గాడైతే మామూలోడు కాదే. అరే కీపర్కి ఒక్క బాల్ వత్తలేదే. ఊపుతాండు నీ యవ్వ అదేం కొట్టుడే యాడజుల్లే. ఇంక ఆపువే భజన. నీ యవ్వ వచ్చిన క్యాచ్ని పట్టలేవు గాని మళ్ళీ ఏందో పెద్ద చెప్తున్నావు. వాడు జోపింది ఉత్త 70, మనం పీకింది ఉత్త 40తోనే. గా క్యాచ్ని గప్పుడే పిసికేసింటే ఎంచక్క నాగిన డ్యాన్స్ చేస్తుంటిమి. మ్యాచ్ సంక నాకపోనికే కారణం నువ్వే చూడు తమ్ముడు. ఓసని గిది బాగుందన్నా. అంత జంపు క్యాచ్ని నువ్వు నువ్వు పడతావానే. సూపర్ మ్యాన్తో కూడా కాదన్నా. ఎస్, క్యాచ్లంటే యాదికొత్తాందివే. అసలు ఏమైందిలే మీకు, మొన్నటి నుంచి చూస్తాన్నా క్యాచ్లను గట్ట నేలపాలు చేస్తున్నారు. గా తొక్కలో క్యాచ్ల గురించి పక్కన పెట్టే సూర్యబాయ్, అసలు నన్ను ఎందుకు బ్యాటింగ్కి పంపలే అంటే గా అక్షరు తిలకల కంటే ఎక్కువసేపు ఆడలేనా, లేకుంటే గా దూబేగాని కంటే గట్టిగా జోపలేనా? చెప్పన్నా, చెప్పే. ఐ వాంట్ జస్టిస్. ఓసని యా మాట కామాట తమ్ముడు, నిజం చెప్తున్నా చూడువే. ఆటికి అయ్యింది తీగ అక్షర్ గాని లాస్ట్లో రిటర్న్ హాట్ చేద్దాం అనుకున్నా. కానీ మళ్ళా వాడి యాడ అలుగుతాడేమని వెనక ముందులైనావే. లేకుంటేనా అలుగుతానని నేను చెప్పినానన్నా. దింపాల్సిందే రిటర్న్ హాట్. ఇంకా చెప్పాలంటే అసలు నన్ను బ్యాటింగ్కే పంపించకుండా ఉండాల్సింది చూడే. నీ అవ్వ పోయి నాగిన్ల తన ఇజ్జత్ మొత్తం పీకింది. మ్యాచ్ గెలిచినామన్న ఆనందం కూడా లేకుండా పోయిందే. ఎస్, పవర్ ప్లేలోనే 70 పైన జప్పరిచ్చేతాల కల్లా ఇంకా పక్క 2 నూర్లు ఒత్తది తీయనుకుంటే నీ అవ్వ 2 నూర్లు కాదు 170కి ముక్కి మూలు కాల్చి వస్తుందని బొత్తి గనకలేనే. గది కూడా గీ తీటనాయల మీద. ఐ కాంట్ బిలీవ్ దిసే. వారిని తమ్ముడు వారితే వత్తదివే. దబ్బున 2 కాళ్ళు ఎత్తెత్తే యాసందులో వత్తదివే 2 నూర్లు. మళ్ళా గదే నాకు మండేది. ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్కి పంపించి జోప్ అంటే అవుతుందానే. ఓసిని తమ్ముడు, నువ్వు ఇంకా నన్ను మెచ్చుకునాల్సింది పోయి, శాల్వ గప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఏంది మాటలు. ముందర పంపి అన్న సప్పరిత్తనే ఛాన్స్ ఇయ్యి అని అడుగుతీవిగా తమ్ముడు. కరెక్టే అన్నా, ముందు చెప్పాలే, ప్రిపేర్ అయ్యే టైం ఇయ్యాలే. గిట్ట దబ్బున బ్యాట్ చేత పట్టించి తోలితే అవుతుందానే సంసారం. చూస్తున్నవనే సూర్యబాయ్, మ్యాచ్ గెలిచింది కాబట్టి సరిపోయింది చూడే. గదే పీకింటే మటుకు సోషల్ మీడియా మొత్తం సినిగిపోతుండే. కరెక్టే తమ్ముడు, ఇంకా ఇప్పటి నుంచి ప్రయోగాలు పానీపూరులు అంటూ ఏం లేవు తీవే. అన్నట్టు అందరుగా అభిషేక్ గారిని ఒక్కనే గుర్తిస్తున్నారేందే నాకు అర్థం కాదు. అరే గిడ ముగ్గురిని విసికినా అన్నా, నన్ను జర గుర్తించరి. నువ్వు తోపు తుర్రం తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఎస్, అన్నట్టు ఫైనల్కి ఓలు వచ్చిరువే. ఇవాళకి పాకిస్కి గా తీటనేలకి మ్యాచ్ గాలబడిందే. ఓలు గెలిస్తే వాళ్ళు వస్తారు. వావ్, అన్నదమ్ముల పోరాటం చూడాల్సిందేతి. మీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి తంబాకునైనా తమ్మునైనా నమిలి పడేస్తాం. ఉండరి వస్తున్నాం. ఒరే సల్మాను, మళ్ళా కూడా చెప్తున్నా, నా మాటినర్రా బాబు. మీ రివెంజ్ని మేం కంప్లీట్ చేస్తాం. జస్ట్ ఓ 10 నోబులు, ఓ 4 రన్అట్లు, ఓ 2 మానకడింగ్లకు ఛాన్సులు ఇవ్వండి చాలు. ఫైనల్లో వాని గెలను పిసికి పడేసి రివెంజ్ కంప్లీట్ చేస్తాం. ఏమంటారు? ఓసిని తమ్ముడు, మీరు ఒక్క మ్యాచ్కే రివెంజ్ అంటే గిడ మాకు 2 మ్యాచ్లు బిస్కెట్ అయినాయివే. మీరే జర పెద్ద మనసు చేసుకరి. గదే అన్న నేను చెప్పేది. రివెంజ్ అని చెప్పి 3వ సారి కూడా పీకిర్రా, ఉన్న ఇజ్జత్ మొత్తం పోతుంది చూడి. కావాలంటే కప్పు నీకు అన్నేగా కడిగి మీకు ఇత్తం తీయే. కప్పు ఎవరికి కావాలవే? కప్పు కన్నా రివెంజే ముఖ్యం బిగులో. ఓసని ఆలి లేదు, సోలి లేదు, తండ్రి పేరు విరాట్ అని ఏంది లేకిది నాకు అర్థం కాదు. నీ ఎవ్వ మీరు పని చేయరువే. బంటికి తలా 16 నూర్లు ఫోన్ పే చేయరి. ఇద్దరికి టిప్స్ పంపిస్తా. ఇద్దరికి కాదే బువ్వమన్ను, 2 నూర్లు ఎక్కువైనా సరే పంపిస్తా. మాకే పంపి అన్నవు 4 నూర్లు కలిపి పంపిస్తేనే గా టిప్స్ ఏంటివో మాకే గాలబెట్టు. చూస్తున్నవనే బువ్వమన్నా, వాని గంటలకు చూడు మా మీద కసి ఎట్ట కారుతుందో. అవును గదలే అందరు అంటుంటే ఏమో అనుకున్నా. మరి ఇంత లొట్ట పీసినాయని బొత్తిగా తెలదు తమ్ముడు. మళ్ళీ ఏమనుకున్నావన్నా, మ్యాచ్ అయితే రానే. గీ పాకీసొత్తే పాకలాడిస్తాం, నాగిన్లొత్తే నలిపి పడేస్తాం. దెబ్బకు ఒక్కటే సౌండే.